సినిమా రంగానికి సంబంధించినటువంటి ఆందోళన ఆగిపోయినట్టే తాత్కాలికంగా ఏదైతే ప్రభుత్వంతో ఎదురవుతున్నటువంటి వివాదం లాంటి పరిస్థితి దీన్ని సెటరైట్ చేసేందుకోసం అని చెప్పేసి కీలకమైనటువంటి అడుగులు వేసుకొచ్చారు. తాజాగా జరిగినటువంటి మీటింగ్లో ఈ మొత్తం సమస్యకి తాత్కాలిక పులి స్టాప్ పెడుతూ నిర్ణయం తీసుకున్నారు. అదే సందర్భంలో ఇది సినిమా ఇండస్ట్రీనే తేల్చుకుంటుంది, ఎవరూ కూడా దీని మీద వ్యాఖ్యానించద్దని చెప్పారు. దామోదర్ ప్రసాద్ నాయకత్వంలో జరిగిన మీటింగ్లో ప్రసన్న కుమారు, శ్రీధరు, సుధాకర్ రెడ్డి, శివప్రసాదరావు, కేఎల్ దామోదర్ ప్రసాద్, భరత్ భూషణ్, వెంకటేశ్వరరావు, సునీల్ నారాయణ్, అనుపమ్ రెడ్డి, భరత్ చౌదరి, టిఎస్ రామ్ ప్రసాద్, సి కళ్యాణ్, ముత్యాల రామదాస్, ఎం సుధాకర్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇందులో కీలకమైనటువంటి వ్యాఖ్యలు థియేటర్ల బంద్ మీద క్లారిటీ ఇచ్చింది తెలుగు ఫిలిం ఛాంబర్. ఇటీవల కాలంలో ఇరు రాష్ట్రాల్లోనూ థియేటర్ల బంద్కాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, నిర్మాతల మధ్య ఈ చర్చలు గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉన్నాయని, ఈ క్రమంలో వివిధ రకాల వార్తలు బయటకు వస్తుండటం మీదన మేము స్పష్టతనిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడారు. ఇటీవల వినిపిస్తున్న కొన్ని వార్తలను బేస్ చేసుకుని మీటింగ్ పెట్టడం జరిగింది. దీని మీద ఉదయం 11 గంటల్లోని ఫిలిం ఛాంబర్లో మీటింగ్ నిర్వహించాం. ఈ మీటింగ్కి 2 తెలుగు రాష్ట్రాల ప్రముఖ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. ప్రస్తుతం థియేటర్ల పరిస్థితి మీద ఉన్న కొన్ని సమస్యల గురించి చర్చలు జరిగాయి. మే 1వ తారీఖు నుండి థియేటర్లు మూతపడతాయని వార్త బయటికి వెళ్ళింది. కానీ అలా థియేటర్లు మూసివేయడం అనేది జరగడం లేదు, అది పూర్తిగా ఊహాగానం మాత్రమే. ఈ నెల 30వ తేదీన ఈసీ మీటింగ్ ఉండబోతుంది. ఆ రోజు 3 సెక్టార్లకి నుండి ఒక కమిటీ నియమించబోతున్నాం. ఓ నిర్ణీత సమయంలోనే ఈ సమస్యకు పరిష్కారం వచ్చేలా కమిటీ పనిచేయబోతోంది. దీనికి సంబంధించిన ఎటువంటి వార్తలైనా ఫిలిం ఛాంబర్ ఇంకా అనుసంధాన సంస్థల నుండి బయటకు వస్తే కేవలం ఆ వార్తలు మాత్రమే ప్రచారం చేయండి, అంతేగాని బయట నుండి వేరే ఇతర వార్తలు ఏమైనా వస్తే వాటిని దయచేసి నమ్మకండి, ప్రచారం చేయకండి. ఎందుకంటే అటువంటి అబద్ధపు వార్తలు కేవలం చిత్ర పరిశ్రమలో అనవసరమైన ఆటంకాలు తీసుకొస్తున్నాయి. అలాగే ఈ విషయంపై అవసరమైతే ప్రభుత్వంతో కూడా మాట్లాడతాం. గతంలో కూడా కొన్ని సమస్యలకు ప్రభుత్వంతో కూర్చుని చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా చర్చించబోతున్నాం. చిత్ర పరిశ్రమలో ఎటువంటి కష్టాలు వచ్చినా బయట వాళ్ళు ఎవరు వచ్చి ఆ కష్టాల నుండి బయటికి తీసుకురారు, కేవలం ఇండస్ట్రీ మాత్రం ఆ కష్టాలను స్వయంగా బయటపడుతుంది. అలాగే ఏదో ఒక సినిమాని టార్గెట్ చేసి థియేటర్లు బంద్ చేస్తున్నారనే వార్తను పూర్తిగా ఖండిస్తున్నాం. ఇండస్ట్రీకి మంచి జరిగే విధంగానే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సమస్యల నుండి బయటపడి ముందుకు వెళ్తాం అని చెప్పి ప్రకటించారు.